ఇరాన్ కొట్టిన దెబ్బకి అమెరికాకి చెందిన F-15 స్ట్రైక్ ఈగల్ విమానం పైలట్, అలాగే అటు A-10 అటాక్ విమానానికి సంబంధించినటువంటి పైలట్లు కూలిపోయారు. అంటే ఆ విమానాలు కూలిపోయి ఆ పైలట్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. కానీ అందులో ఇద్దరు దొరికారు అమెరికా దళాలకి, మిగతా ఒక అతను మాత్రం దొరకలేదు. దాంతో అమెరికా దళాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి మరి అతన్ని పట్టుకున్నాయి. 36 గంటల తర్వాత దొరకడం అయితే జరిగింది ఆ F-15కి చెందినటువంటి ఫైటర్ జెట్ పైలట్. ఇప్పుడు అమెరికా అతన్ని తీసుకొని వెళ్తుంది. అతని ఆరోగ్యం అయితే బాగోలేదంట, కానీ ఏదైనా అమెరికా చేతిలో ఉన్నాడు కాబట్టి ఇక పర్వాలేదు. అతనే కనుక ఇరాన్కు దొరికితే ఈ అవకాశం చాలా మంచిగా ఉండేది. అందుకోసం ఇరాన్ తీవ్రంగా గాలించింది, కానీ ఆ గాలింపు అనేది సరైనటువంటి దీనిగా లేదు. అంటే బయట నుండి వచ్చినటువంటి అమెరికా దళాలకి అతడు దొరికాడు, కానీ వీళ్ళకి దొరకలేదు. అయితే వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీళ్ళ ట్రాక్ చేయలేకపోయారు. అతని దగ్గర ఉన్నటువంటి పరికరాలతో ట్రాక్ చేశారు. ఏ పైలట్కి అయినా సరే ఖచ్చితంగా ట్రాక్ చేయడానికి ఒక పరికరం ఉంటుంది కదా, ఆ విధంగా దొరికిపోయాడు వాళ్ళకి. కానీ ఇక్కడ భీకరమైనటువంటి పోరు కూడా జరిగింది, అటు అమెరికా దళాలకి ఇటు ఇరాన్ దళాలకి. అతన్ని రక్షించడంలో అమెరికా దళాలు, అతన్ని పట్టుకోవాలని ఇరాన్ దళాలు భీకరమైనటువంటి పోరు చేసే కానీ చివరికి అమెరికా దళాలకే దొరికి ఆయన అయితే బ్రతికిపోయాడు. అదే ఇరాన్కి దొరికితే అమెరికా జుట్టు ఇరాన్ చేతిలో ఉన్నట్లే లెక్క.